వేసుకుంటే బలరాముడు చూచినాయట, అమ్మ అమ్మ కృష్ణుడు తమ్ముడు మట్టి తింటున్నాడే అన్నాడు. మట్టి తింటున్నావా నాయన? ఇంట్లో వెన్న ఉండంగా, పెరుగు ఉండంగా, పాలు ఉండంగా, అన్నీ ఉండంగా మట్టి తిన్నవేమిట్రా అంటే దివ్యమైనటువంటి యొక్క లీల అది. భూమి మీద నడుస్తూ ఉంటే భూదేవి అడిగిందట, స్వామి నాకు ఒక ముద్దియవా అని అడిగిందట. ముద్దు కావాలా నీకు? మనవా స్వామి చదివాడు కదా, ముద్దుగారి యశోద. అటువంటి మరి ముద్దిమ్మన్నది భూదేవి. నా మీద తిరుగుతున్నావు, నాకు ఒక ముద్దియవా అంటే ఇంత మట్టి తీసి నోట్లో వేసుకుంటే తరించిపోయిందట భూదేవి. అబ్బా స్వామి నన్ను ఎంత ముద్దుగా ముద్దు పెట్టుకున్నావు. అది చూచాడు బలరాముడు, అమ్మ తమ్ముడేమో మట్టి తింటున్నాడే, నూతి చాటుకు వెళ్ళి ఏ కృష్ణ ఇట్రా మన్ను తిన్నావా అంటే అన్నాట. కాదు నోరు తెరువు చూస్తాను నేను మట్టి అనే వరకు చూసిందట. కలయో చూస్తే నోరు తెరిస్తే ఏం కనిపించిందండి? లోకాలోక పర్వతాలు, సప్త సముద్రాలు, నక్షత్ర మండలం అంతా కూడా కనిపించిందట. నివ్వెరబోయింది యశోద. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యము తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంస్థలంబైన యజాండం ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతించగా కలయో. ఆశ్చర్యపోయింది. పరమాత్మ చూయించాడు. నోట్లో చతుర్దశన భువన భాండాలని చూపిస్తే 2 చేతులు ఎత్తిందట. తండ్రి నువ్వు సామాన్యుడు కాదు సుమా అంటే, మా అమ్మ నన్ను దేవుడని మొక్కుతుందేమో రేపటి నుంచి, అందుకోసం ఏం చేయాలి అమ్మ అన్నాడు. హాయ్ బడుద్దాయి మట్టి తింటావా? మళ్ళీ మొదటికి వచ్చింది. మనం కూడా ఎంతనండి, భగవంతుని దగ్గరికి పోయినాక జీవితం ఎందుకు, బ్రతుకెందుకు, వాని చరణాలు కావాలని అనిపిస్తుంది. మనస్సుకు ఆనంద బాష్పాలు కారుతాయి. ఎన్నిసార్లు కారలేదు. మళ్ళా కాసేపు కాగానే ఏం తిందాం, ఎక్కడ ఉందాం, ఏం చేద్దాం, మళ్ళా మాయలో పడిపోతూ ఉంటాం. ఈ మాయలో పడగొట్టేవాడు కూడా పరమాత్ముడే కనుక స్వామి నీ మాయలో నన్ను వేసుకున్నా మళ్ళీ మాయ నుంచి విడగొట్టేటువంటి యొక్క శక్తి మాత్రం నీకే ఉంది. దివ్యమైనటువంటి యొక్క మట్టిని శుద్ధి చేశాడు, నీళ్లను శుద్ధి చేశాడు, అగ్నిని శుద్ధి చేశాడు. ఇక ఏం శుద్ధి చేయాలి? గాలిని శుద్ధి చేయాలి. మొదలే చేశాడు. తృణావర్తుడు అనే రాక్షసుడు వస్తే వాడిని ముట్టుకొని గాలి కూడా శుద్ధి అయిపోయింది. ఇప్పుడు మనకేం శుద్ధి ఉన్నదండి? ఏది శుద్ధి లేదు. గాలి పంకా గాలి, నీళ్ళ బోరింగ్ నీళ్ళు, పోనీ అగ్నిహోత్రం చూద్దామంటే గ్యాస్ స్టవ్, మరి పోనీ శబ్దమన్నా బాగుందా అంటే ఎప్పుడు చూసినా ఎవడి మీదనో ఏదో మాటలు. శబ్దశుద్ధి లేదు, అగ్నిశుద్ధి లేదు, గాలి శుద్ధి లేదు, నీరు శుద్ధి లేదు, మనశ్శుద్ధి అసలే లేదు. కనుక పరమాత్మ ఇక ఆకాశాన్ని శుద్ధి చేయాలనుకున్నాయట. ఆకాశం అంటే ఏమిటి అంటే దివ్యమైనటువంటి యొక్క నాదం. దావాగ్ని భక్షణం చేసిన తర్వాత పరమాత్మ దివ్యమైనటువంటి వేణుగానాన్ని ఆలపించాయట. ఆ వేణుగానంతో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకే అర్థమవుతాయి భగవంతుని కథలు, అందరికీ అర్థం కావండి.
భక్తులు ఏం చేస్తారంటే కథ విని ఆనంద బాష్పాలు రాలుస్తూ, తండ్రి నా గతి కూడా సద్గతి చేయడం ఇంకా ఎన్నడు, ఎప్పుడు అని ఆర్తితో పిలుస్తారు భగవంతుడు. దివ్యమైనటువంటి ఒక వేణుగానానికి ఎవరికి వినిపించిందంటే అందరికీ వినిపిస్తుందా? ఎవరు భక్తులు వాళ్ళకి వినిపిస్తే గోపికలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట వేణుగానం దగ్గరికి. అర్ధరాత్రి పూట స్వామి చూచాట, వీళ్ళని ఒకసారి పరీక్ష చేద్దాం అనుకున్నాడు. ఏమమ్మా, మీ పిల్లల్ని వదిలిపెట్టి, మీ భర్తను వదిలిపెట్టి, మీ వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈ రాత్రి పూట ఇక్కడ ఏమైనా చెట్లు కనిపిస్తాయని వచ్చారా చీకట్లో? ఆ గానానికి పరవశమైపోయినారు వాళ్ళంతా. పరవశమైపోయానన్నట. స్వామి, ఇంకా మమ్మల్ని పరీక్ష చేస్తున్నావా? ఎవరు మాకు పిల్లలు? నీవే పిల్లలివి. ఎవరు మాకు భర్త? జగత్తుకు భర్తవు నువ్వే. ఎవరు కర్త? నీవే తల్లివి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే మా తోడు నీడ నిజముగా సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే మా పతియు గతియు, నిజముగా కృష్ణ నువ్వేనయ్యా మాకు, ఇంకెవరున్నారు గనక? ఈ పిల్లలు, ఈ భర్త, ఈ భార్య, ఈ లంపటం అంతా ఓనాడు ఊడిపోయేటువంటిదే. పువ్వు వాలిపోయితే వాడిపోయి రాలిపోయినట్టుగా పోయేది, కానీ నువ్వయ్యా అసలు ఆయన అందుకే వచ్చాం. ఓ, అందరూ అదే మాట అనుకుంటున్నారా? అందరం అదే మాట. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పదామని పిలిచాను. రేపు వచ్చే శరత్పూర్ణిమ నాటి రాత్రి మీ అందరికీ కూడా మనమందరం కూడా కలిసి నాట్యం చేద్దాం. అబ్బా, నీతోనే? అందరం కలిసి ఆడుకుందాం అన్నాడు. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నానండి? పూతన పాలు తాగే రోజున తీసుకున్నాడట పరమాత్ముడు. విషపూరితమైన పూతన పాలిస్తే మరి నేను దాన్ని ముట్టుకుంటే దానికి మోక్షం వస్తుంది కదా. మరి విషపూరితమైన పాలిచ్చిన పూతనకే మోక్షం ఇస్తే మరి నన్ను ఆనందపరిచే గోపికలకేమి ఇవ్వాలి, గోపకుమారులకేమి ఇవ్వాలి, గోవులకేమి ఇవ్వాలి? మోక్షం కంటే గొప్పది ఏమిటంటే ఆనందం. ఆ ఆనందంతో వాళ్ళందరినీ అలరింపజేస్తాననుకున్నాయట పరమాత్మ. ఆనాటి నుంచి వాళ్లకు ఆడుకునుడట వాళ్ళకేమి తోచకుండా అయిపోయిందండి. భోజనం చేశారా? జ్ఞాపకం లేదు. వస్త్రాలు మార్చుకున్నారా? జ్ఞాపకం లేదు. స్నానాలు చేశారా? జ్ఞాపకం లేదు. పరమాత్ముడు మొత్తం నిండిపోయినాడు వాళ్ళ శరీరంలో. వీళ్ళందరూ కూడా పనిచేసుకున్నది, భోజనం చేసింది, వస్త్రాలు మార్చుకున్నది కూడా జ్ఞాపకం ఉండకుండా మన శరీరంలో నిండిపోయాడు కనుక మనం ఏం చేద్దాం? అక్కడ జపమాలలు అమ్ముతున్నారు, కొనుక్కుందామా? మనిషి ఒకటి కొనుక్కొని వేరే దేవుళ్ళ జపం చేద్దాం. ఎందుకంటే కృష్ణుడిని మర్చిపోవాలి. మర్చిపోకపోతే బతకేటట్లే. మనిషో జపమాల కొనుక్కున్నారు. గోపికలు యమునా నది తీరంలో కూర్చొని జపాలు చేస్తుంటే నారద భగవానుడు వచ్చినట్ట. అమ్మాయిలు, మీరంతనేమో కొత్త జపాలు చేసుకో. కృష్ణుడు మేము లేస్తున్నామా, పడుకుంటున్నామా, తిన్నామా లేదా మాకు ఏ ధ్యాస లేకుండా అసలు మేము చేసిన వాళ్ళమే 10 సార్లు స్నానాలు చేస్తున్నాం. చేసినామో లేదో అని జ్ఞాపకం లేక. మరి మీకు ఏం జ్ఞాపకం ఉంది? ఆయననే జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఎంత అదృష్టవంతుడు తల్లి. ఆయన మా మనస్సులోకి రావాలని నేనైతే యుగాల నుంచి ప్రార్థన చేస్తుంటే రావడం లేదు. మీరేమో పోవాలేంటి, ఆయన పోవడం లేదు. అందుకోసం నిజమైన అదృష్టవంతులు మీరు. మేము ఆయననే పొందాలనుకుంటున్నాం. అంటే ఆయనను పొందాలి అనుకుంటే మరి ఏదో ఒక రకమైన వ్రతం చేయాలి కదా. అందుకోసమని ఏ వ్రతము? కాత్యాయని వ్రతాన్ని ఉపదేశం చేశాడు నారద భగవానుడు. వీళ్ళందరూ కూడా యమునా నదికి వెళ్ళారు. వాళ్ళు చిన్నపిల్లలేనండి, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ వెళ్ళి యమునా నదిలో స్నానాలు చేస్తున్నారట. చేస్తుంటే పరమాత్మ చూచినాడు. స్నానం చేసే పద్ధతి వీళ్ళకు చెప్పాలనుకున్నాడు. ఆ తీసివేసిన గుడ్డలన్నీ చేతులు పట్టుకున్నాడట. ఈల వేశాడట. చూచారు వాళ్ళు. అయ్యయ్యో, మన చీరలన్నీ పట్టుకున్నాడే ఆయనే. ఏ చీరలతో నీకేం పని? నాకేం పని? ఈ చీరలతో మీకేం పని అన్నాడు. మాకేం పని? అదేమో మా అన్యాయంగా మాట. మేము కట్టుకోవాలి. కట్టుకోకండి, నాకేం. మీ అమ్మతో చెప్తాం అనుకుంటున్నావు కానీ రండి, చెప్పు రండి, ఇప్పుడే రండి.
పరమాత్మ చూచినట్టు, తల్లులారా, వస్త్రహీనమైన స్నానం 2 సార్లే చేయాలి. పుట్టినప్పుడు ఒకసారి, ప్రాణం పోయిన శవానికి ఒకసారి తప్ప ఎవరు వస్త్రహీనమైన స్నానం చేస్తారో వాళ్లకు కలిగే గండాలు ఏమిటో తెలిసిన అనారోగ్యాలు, అశాంతులు ఇవన్నీ జరుగుతాయి. కనుక వస్త్రంతోనే స్నానం చేయాలి. మీరు మళ్ళీ వ్రతం చేస్తామంటున్నారు కనుక వస్త్రహీనమైన స్నానం పనికిరాదని చెప్పినాయట. అదే లీలా గోపిక వస్త్రాపహరణం అనేటువంటిది అందరికీ చెప్పాడు. పున్నమనాడు రమ్మని. ఏ పున్నమ అంటే శరత్ పున్నమ, ఆశ్వీజ పున్నమ, మిగతా పున్నమలన్నీ మీటింగ్ పెట్టేట. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం. ఒక్క ఆశ్వీజ పున్నమనే పుణ్యం చేసిందా? గానాడే నాట్యం చేస్తా అంటున్నాడు ఆయనే. మనం ఏం చేశాం? అడుగుదామా? అడుగుడు వద్దు. మనం అన్ని పున్నమలన్నీ కూడా పోయి ఆశ్వీజ పున్నమలోనే లీలమైదాం. బస్ మనకుంటుంది అక్కడ. ఇంకే ఆయన చేస్తాడు అనగానే వెంటనే చూశాడట. ఎక్కడ చేస్తాడు ఈయన? బృందావనంలో. రైట్. అందుకోసం వాయుదేవునికి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాట. వాయుదేవా, ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ పూలు పూస్తాయో పూల చెట్ల గింజలను తీసుకొచ్చే బృందావనంలో వేసి గాలితో, వరుణ నీ వర్షంతో వాటిని మొక్కలు మొలిపించి పువ్వులు ఊహించవయా. ఎందుకంటే స్వామికి ఏ పువ్వు మీద ఇష్టమవుతుందో చెప్పలేం. అందుకోసమై అంత సిద్ధమైపోయింది. బృందావనం అంతా అలంకారంగా జరిగిందట. దాని తర్వాత ఈ విషయం గోపికలతోని మాట్లాడిన విషయం గోపబాలులకు తెలిసిందట. తండ్రి, ఒక వాళ్ళ మీదనే నీకు ప్రేమ, మా మీద వద్దా? మేము మాత్రం మనుషులం కాదా? ఇక్కడ 2 కోరికలు ఉన్నాయండి. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుని పైన స్వామి పడుకుంటాడు. పడుకుంటేనట మహా ఆనందం కలుగుతుందట. ఆ మంచానికి, మంచమే కదా అది ఆదిశేషుడు అంటే. ఆదిశేషుడు ఒకసారి అనుకున్నాడు, స్వామి నా మీద పడుకుంటేనే ఇంత ఆనందంగా ఉంటే నేనెప్పుడైనా ఆయన తొడ మీద పడుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అనుకున్నాడు. ఆ కోరిక తీరుస్తా అనుకున్నాడు పరమాత్మ. వీళ్ళిద్దరు కూడా బలరామకృష్ణులు బయటకు వచ్చారు. గోపకుమారులు వచ్చారు. స్వామి ఏమో చెప్పారట మా గోపికలకు, మాకేం అవకాశం లేదంటే, మీకు కూడా అవకాశం ఉంది, మనం ఇట్లా పోదాం, మాట్లాడుకుంటూ పోదాం పండి. వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళారంటే 10 కిలోమీటర్లు వెళ్ళారండి. వెళ్ళే వరకల్లా అన్నట బలరాముడు, కృష్ణ నాకు కొంచెం కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. అన్నయ్య అడు చూడు, ఎన్ని పువ్వుల చెట్లు నీకోసమే పిలుస్తున్నాయి, అవి రమ్మంటున్నాయి, స్వాగతిస్తున్నాయి. పువ్వులన్నీ కూడా కొమ్మలు ఊగుతున్నాయి. ఇక్కడ నువ్వు పడుకుంటావా? కాసేపు పడుకుంటానురా. తన తొడ మీద పెట్టుకున్నాడట స్వామి. ఏం ఆనందం అండి ఆదిశేషుడికి. బడగదా భగవంతుని మీద తొడపైన పడుకునేటువంటి అవకాశం కలిగిందని నిద్రపోయినాట బలరాముడు. కృష్ణుడు తెలివితో నుండి కావలి కాస్తున్నాడు. లేచిన తర్వాత కృష్ణ ఆకలేస్తుంది అన్నాడు. ఎవరు? అన్నయ్య మీకు ఆకలియా? సరే కృష్ణ, మాకు కూడా ఆకలి అవుతున్నది. ఎంతమందిని తీసుకొచ్చావు? భోజనం టైం అయిపోయింది, ఆకలి ఏమో వేస్తోంది. ఈ మాట మొదలు చెప్తే వచ్చేటప్పుడు పలహారాలను తెచ్చుకుందాం తినడానికి. మరి అటు చూడండి అన్నట. చూస్తే అక్కడ ఎక్కడో పొగ వస్తోందట. అవే నాయన అక్కడ పొగ వస్తోంది, అక్కడ యజ్ఞం అవుతున్నట్టున్నది, పోండి. పోయి బలరాముడు కృష్ణుడు వచ్చాడంత ప్రసాదం పెట్టమని చెప్పండి, తీసుకురాపోండి. వెళ్ళారు వీళ్ళు. అక్కడ అడిగారు, అయ్యా బలరామకృష్ణులు వచ్చారు ప్రసాదంగా. ప్రసాదమా? అంత మడి, దూరం ఉండండి. ప్రసాదం ఇప్పుడు ఎక్కడవుతుంది? పూర్ణాహుతి కావాలి, అయిపోయినాక పూజ కావాలి, అయిపోయినాక ఆశీర్వచనం కావాలి, అయిపోయినాక మొదలు పెద్దవాళ్ళు తినాలి, తర్వాత ఋత్వికులు తినాలి, ఆ తర్వాత వేద పండితులు తినాలి, ఆ తర్వాత అమ్మగారు తినాలి, ఆ తర్వాత మీకు. మరి అయ్యా ఇదంతా ఎవరికి ఎంత టైం పడుతుంది? రాత్రి 10 అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కొట్టుకథ వస్తున్నామంటే నాయన మళ్ళా వెళ్ళారు. కృష్ణ వాళ్ళు అన్నం పెట్టమన్నారు. మీరు ఎవరిని అడిగినరా అక్కడికి వెళ్ళి? అయ్యగారిని అడిగిన. అయ్యగారిని అడుగుతారా? ఎక్కడన్నా భోజనం పెట్టాలంటే అమ్మగారిని అడగాలి. వాళ్లకు దయ ఉన్నంత అయ్యగారులకు ఉండదయా అన్నాయట.
ఇంటి వెనకకు వెళ్ళారు, యజ్ఞశాల వెనకకు వెళ్ళి అమ్మ బలరామకృష్ణులు వచ్చారమ్మా, వాళ్ళకు ప్రసాదం కావాలి, పాండి గిన్నెలు పట్టుకొని పోతూ ఏయ్ మడి మడి ఏ మడి వాడు అసలు దేవుడు వచ్చి అక్కడ ఉంటేనేమో ఎవరో నిజమైన భర్త వచ్చి ఎండలో నిలబడితే భర్త ఫోటోకు పూజ చేస్తున్నారు ఓ భార్య అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. పట్టుకొని పోయినారట. పరమాత్మ మమ్మల్ని రక్షించడానికి ఇంత దూరం వచ్చావా అని గోరు ముద్దలు తినిపించారట బలరాములకు, కృష్ణులకు అమ్మగారులు. అందరూ భోజనాలు అయిపోయాక తల్లులరా అక్కడ యజ్ఞ ప్రసాదం తెచ్చావు. యజ్ఞ ప్రసాదం వాడు చేసుకుంటారు మా మగవాళ్ళంతా. కానీ నువ్వే యజ్ఞభృత్ యజ్ఞకృత యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన, నువ్వేనా యజ్ఞ పురుషుడు. గోపకుమారులారా, గోపికల కంటే ముందే మీకు నా దివ్య దర్శనం ఇస్తున్నానన్నాడు. భోజనాలు అయిపోయినాక ఒకసారి అందరూ నన్ను చూడండి అన్నాట పరమాత్మ. శంఖచక్ర గదా పద్మాలతోని ఆ వచ్చిన అమ్మగారులకి, వెంట వచ్చిన గోపకుమారులకు అందరికీ దర్శనమిచ్చాట. స్వామి ఇలా ఉంటావా? అవును, ఇలా ఉంటాను. నిన్ను మా లోకానికి మీరందరూ వస్తారు, అందరం కలిసి అక్కడ ఆటపాటలు సాగిద్దామన్నట. ఆ దివ్య దర్శనం మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు ఈ దర్శనం మీ కళ్ళల్లో కనిపిస్తుందని వరం ఇచ్చినట. గోపాలకృష్ణ భగవాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. నిలయంలో సమయం 12 దాటుతోంది కనుక ఒక్క కథ చెప్పి హారతిచ్చి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం ఎన్ని గంటల దాకా మీరు అడగవద్దు, నేను చెప్పవద్దు, అది రహస్యం. అందుకోసమై మళ్ళీ సాయంకాలం చెప్పుకుందాం. అద్భుతమైనటువంటి యొక్క గోవర్ధనగిరిధారి గోపాలకృష్ణమురారి పరమాత్ముడు దివ్య సంకల్పం ఏంటంటే యథార్థమైన సంకల్పమే చేస్తాడు భగవంతుడు. యశోదమ్మ పలహారాలు చేస్తోంది. అద్భుతమైన గారెలు, బూరెలు, అరిసెలు, గులాబీ జాములు, లడ్డు, పేడలు, గోధుమ రొట్టెలు, చక్కెర పూర్ల బాబు ఒక రకమండి అందరూ చేసుకొని తెస్తున్నారట. కృష్ణుడు వచ్చాడు. ఎందుకోసం? ప్రతి సంవత్సరం మంచి వర్షాలు పడాలంటే దేవుడిని పూజించాలి, దేవేంద్రుణ్ణి. ఆయన రేపు వస్తాడు భోజనానికి, అన్నీ రెడీ పెట్టుకున్నారు. కృష్ణుడు వచ్చాట, పలహారాలని చూసాట. చిన్నపిల్లవాడు కదండి. అమ్మమ్మ అవి ఏమిటి అన్నాడు. తెలుసులేదా గారెలని, బూరెలు, పూరీలను కనబడుతులేవా? ఏమిటి అన్నాడు. ఏమైతే నీకేం పలహారాలు? ఎవరికి అన్నాడు. ఎవరికేమిటి? రేపు దేవేంద్రుడు వస్తాడు ఇక్కడికి, ఆయనకు భోజనం పెట్టాలి. ఆయనకు ఎందుకు పెట్టాలి? వర్షాలు పడగొడతాడు. ఆయన దగ్గర ఎక్కడున్నాయి వర్షాలు? అలాగా మాట్లాడే వరకు నందుడు వచ్చాయట. నాన్న, ప్రకృతి సమృద్ధిగా ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చెట్లను, గుట్టల్ని, నదుల్ని పాడు చేస్తే వర్షాలు ఎక్కడి నుంచి పడతాయి? అందుకోసం ప్రకృతి రక్షణ కావాలి. కానీ దేవేంద్రుడి దగ్గర ఏమన్నా వాటర్ ట్యాంక్ ఉందా కుడిపించడానికి అన్నారు. మరి నాయన ఎవరిని లేదు. ప్రకృతి అంటే అదిగో గోవర్ధనగిరి, దాన్ని పూజిద్దామన్నారు. కృష్ణుని మాట వేదం. తెల్లవారంగానే గోవర్ధనగిరికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపీతం, గంధం, పుష్పం, ధూపం, ఈ పలహారాలని. ఒరేయ్, వాడు ఎప్పుడు సరే అవండి, మీరు వినుడు సరే, ఈ పర్వతం తింటాదండి ఆ పలహారాలు అన్నాడు. అమ్మ తింటుంది అన్నాడు. పర్వతం తింటుందా? ఇవాళ నువ్వు తినకపోతే మాత్రం ఆ పర్వతాన్ని కూరగొట్టిస్తా నువ్వు అనుకుంటున్నావు. తింటుందమ్మా. పర్వతంలోకి మనవాడు వెళ్ళాడు. పరమాత్మ మొత్తం తుసురే లేకుండా తిన్నాడు. కొంచెం ప్రసాదం ఉంచాడు అందరికి పెట్టడానికి. గుట్ట పలహారాలు తిన్నదండి. ఊరంతా ప్రచారం అయిపోయింది. పాపం దేవేంద్రుడు వచ్చాడు. ఉదయం మావిళ్ళలో కూర్చున్నాడు. ఇక పిలుస్తారేమో పోవాలి. పూలదండ తెస్తారో, మంగళారతి తెస్తారో, ఏం చేస్తారో ఏమీ రాలేదు. తిన్నవాళ్ళందరూ వాపసు వెళ్ళిపోతున్నారు. అయ్యా, ఇక్కడ ఇవాళ దేవేంద్రుడి పూజ ఉండే కదా, ఆ చాప్టర్ మారిందండి. పోయిన సంవత్సరంతోనే కథం అది. మరి ఇప్పుడు ఏం పూజ? గోవర్ధనగిరి పూజ. ఎవరు చేయమన్నారు? కృష్ణుడు. చేశారా? చేసినాం. భోజనం కూడా చేసినాం, తాంబూలం కూడా వేసుకున్నాం, పోతున్నాం. కోపం వచ్చిందట. వెంటనే ఎడతెరిపి లేని వర్షం కురిపించాయట. ఎంత వర్షం కురిపించాడు!
ఆ ఎన్ని రోజులు పడ్డది ఆ వర్షం, ఆ వర్షంలో ఏమైంది అనేటువంటిది మనం మధ్యాహ్నం భోజనమైనాక మరి ఎందుకోసం కురిపించాల్సి వచ్చింది వర్షం? ఆ నీళ్లు అంత వర్షం పడ్డా ఒక్క చుక్క భూమి మీద పడలేదండి. మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ? ఎక్కడ పోయినాయో అది సాయంకాలం తెలుసుకుందామని విజ్ఞాపన చేస్తూ ఇప్పుడు ఇక్కడ హారతి మన స్వామికి అందిస్తారు. భగవద్బంధువులారా, మన అదృష్టం గొప్పది కనుక ఓ 7 రోజుల కార్యక్రమం ఇక్కడ గడిచింది. చివరికి వచ్చింది ఇవాళ కార్యక్రమం, ఒక్క పూట మిగిలింది. సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణంతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందామని విజ్ఞాపన చేస్తూ గోపాలకృష్ణ భగవానికి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరే నమః. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాస